బందార్లపల్లిలో జరిగిన కోటి సంతకాల ఉద్యమానికి విశేష స్పందన లభించింది. బందార్లపల్లికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వైసీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. గ్రామంలోని పిల్లలు, పెద్దలు, మహిళలతో మోహిత్ రెడ్డి ఆప్యాయంగా మాట్లాడుతూ సంతకాల కార్యక్రమాన్ని వివరించారు. దాంతో దళితవాడలోని మహిళలు, యువకులు సంతకాలు పెట్టి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకత తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల మండల అధ్యక్షుడు నంగా నరేష్ రెడ్డి, మొగరాల హరిప్రసాద్ రెడ్డి, కపిలేశ్వర్ రెడ్డి, బందార్లపల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బందార్లపల్లిలో ఉద్యమం ఏదైనా కూడా బందార్లపల్లి నుంచి మేము మొదటి నుంచి స్టార్ట్ చేసేది కాబట్టి అదేవిధంగా ప్రజలకి ఒక అన్యాయం జరిగే ఒక స్కీమ్ మీద మేము ఉద్యమం ఈరోజు బందార్లపల్లి స్టార్ట్ చేయాలని అనుకున్నాం. 17 మెడికల్ కాలేజీలు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాంక్షన్ ఇచ్చి 2021లో 24 కంతా 7 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసి ఒక 4 కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఒక 5, 6 ఇంకా కొంత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 1.5-2 సంవత్సరాల్లో అంత గొప్ప కార్యక్రమం చేస్తే ఈ రోజున ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వము ఆ 17 మెడికల్ కాలేజీలు సుమారు 1,00,000 కోట్లు విలువ మెడికల్ కాలేజీలు ఈరోజు ఉచితంగా 66 ఏళ్ళు లీజుకి ప్రైవేటు వాళ్ళ చేతికి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే